కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 3 కమిషనరేట్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 2731 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, డ్రగ్స్ సరఫరా చేసే వారితో పాటు సేవించే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల్లో మాదక ద్రవ్యాలను అరికట్టడమే లక్ష్యంగా ఈగల్, పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలోని పబ్లు, రిసార్ట్లను లక్ష్యంగా చేసుకుని ఈగల్ ఫోర్స్ బృందాలతో దాడులు చేశారు. ఆ తనిఖీల్లో 15 ఈగల్ ఫోర్స్ బృందాలు, 8 ఎక్సైజ్ బృందాలు పాల్గొన్నాయి. గతంలో మాదిరిగా కేవలం అనుమానంపై కాకుండా శాస్త్రీయ ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అధునాతన యూరిన్, సలైవా డ్రగ్ టెస్టింగ్ కిట్లు వినియోగించారు. తక్కువ సమయంలోనే డ్రగ్స్ తీసుకున్నారో లేదో ఖచ్చితంగా ఫలితాన్నిస్తాయి. ఆ తనిఖీల్లో భాగంగా అధికారులు పబ్లు, రిసార్ట్లలో ఉన్న 51 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 4 డీజే ఆపరేటర్లు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా ప్రధాన కూడళ్లలో చేపట్టిన వాహన తనిఖీల్లో 38 మందిని పరీక్షించగా ఒక వాహనదారుడు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ గా వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ సరఫరా చేసే వారితో పాటు సేవించే వారిని వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టం చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 2731 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198, సైబరాబాద్ పరిధిలో 928, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 605 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనాలు, కారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రగతి నగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 28 ద్విచక్ర వాహనాలు, 18 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగ్లోని గోల్డెన్ టెంపుల్ వద్ద ఎస్ఓటీ పోలీసుల సోదాల్లో డ్రగ్స్ తీసుకున్న ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 7 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్కు కొకైన్ సరఫరా అయినట్లు అనుమానిస్తున్నారు.